డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, బంధువులు చాలామంది వాళ్ళ కోసమే, అంటే వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో, నేను ఇలా ఉన్నాను, నేను అలా ఉండాలి, ఇలా ఉంటే వాళ్ళు నన్ను రానివ్వరు, నేను ఎదిగిపోవాలి అని, అంటే ప్రతిదీ కూడా బంధువుల కోసమే. అంటే ఇంకా వాళ్ళకి వీళ్ళు ఎలా అంటే ఒక బానిస అనుకోండి, బంధువులకి బానిసలాగా అయిపోతారు. అంటే అది ఎంతవరకు ఉండాలంటారు? బంధువులకి బానిసలు అవ్వడం అనేది ఎంత, ఒక లిమిట్ ఉంటుంది కదా, ఇంతవరకు అది అంటే ఒకసారి మనం మాట్లాడుకుంటే ఎంతమంది ఇలా వెళ్ళిపోతున్నారు, వాళ్ళ కోసమే అన్ని చేస్తున్నారు అంటే మీ మాటలు? అంటే దీనికి డైరెక్ట్ సమాధానం చెప్పాలి అని అంటే ప్రెసెంట్ డేస్లో అట్లా ఎవరు లేరు. సరే, ఎక్కడన్నా ఒక మూల ఉన్నదేమో, లేకపోతే చిన్న ఊర్లలో ఉన్నదేమో అని అంటే మనం దాని గురించి మాట్లాడదాం. అంటే ఇప్పుడు ఊర్లో ఉండి సిటీకి వచ్చేసి వెల్ సెటిల్డ్ అయిన వాళ్ళ విషయంలో కొన్ని జరుగుతాయి. అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ అట్లా ఎవరు లేరు, అందరూ కూడా తెలివిగానే ఉంటున్నారు. ఎవరు దిగజారి ఎవరు బతకటం లేదు. మాకు ఉన్నా లేకపోయినా మాకు మేమే ఆస్తి పరులము, తర్వాత ఆత్మాభిమానం కలవాళ్ళము, మేము ఎవరి దగ్గర చేయి చాచము, మా బ్రతికేదో మేము బ్రతుకుతున్నాము, చేయి చాల్సవలసిన అవసరం మాకు లేదు అన్న భావాలతో బ్రతుకుతున్నారు. హ్యాట్స్ ఆఫ్. అయితే మీరు అడిగారు కాబట్టి ఇది వన్స్ అపాన్ టైంలో అలాంటివి ఉండేవి. అదేంటంటే డబ్బు ఉన్న వాళ్ళనే ఆదరించటము, లేకపోతే వాళ్ళని పిలవకపోవటము అనేది. ఇప్పుడు రివర్స్ ఎట్లా అయిందో తెలుసా? పిలిస్తే కూడా రాని స్థితిలో ఉన్నారు వాళ్ళు. ఎందుకు అనంటే మీ స్థాయి వేరు, మా స్థాయి వేరు, మేము వచ్చి మేము భంగపడం అనుకుంటున్నారు. కానీ యువతల వాళ్ళు కూడా మంచి హృదయంతో పిలిచినప్పుడు యువతల వాళ్ళు భంగపరచరు అనేది నేను గట్టిగా చెప్పగలను. ఈ బాండ్ ఎవరి మధ్యనైతే ఉంటుందో వాళ్ళు రావచ్చు వెళ్ళచ్చు. కానీ కొంతమంది విషయంలో మాత్రము వాళ్ళ గొప్ప చూపించుకోవడానికి పిలుస్తారు. ఉండేవట, నేను కూడా విన్నాను. పిలిచినప్పుడు వాళ్ళు వస్తే వాళ్ళకి పనులకు ఉపయోగించేవారు. అది చాలా తప్పు. నీకు బ్లడ్ రిలేషన్ అయి ఉండొచ్చు, దూరపు రిలేషన్ అయి ఉండొచ్చు, బంధువు అంటే బంధువే. పిలిచినప్పుడు మీరు ఎంతో ఆదరణగా చూడాలి. వాళ్ళకే వాళ్ళు సహాయం చేస్తానంటే ఓకే, చేయొచ్చు. అంతేగాని మీరు పనులకి వెళ్ళిన వాడుకుంటూ మిగతా అన్నిటికీ మీ సమోజ్జీల్ని పిలుచుకోవడము, వాళ్ళతోనే మేము మూవ్ అవటం అనేది చాలా అంటే చాలా 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 అమానుషం ఇది. అయితే ఇంకొక పక్క విషయానికి వస్తే, ఎవరు కూడా వాళ్ళ ఆత్మాభిమానాన్ని, వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఎవరి కాళ్ళ ముందు పెట్టవలసిన అవసరమే లేదు. ఎవరైనా సరే మంచి రోజులు వస్తాయి. ఎవరైనా ఒక డే వస్తుంది, వాళ్ళు కూడా వాళ్ళ గోల్ని రీచ్ అవుతారు. సమాజంలో వాళ్ళకి ఒక గుర్తింపు వస్తుంది, పలుకుబడి వస్తుంది, గౌరవం వస్తుంది. అప్పుడు కూడా వీళ్ళని, అంటే జరిగిన కొంతమంది జీవితాల్లో జరిగిన కొన్ని సంఘటనలు ప్రత్యక్షంగా చూసిన దాన్ని. ఒకప్పుడు అంటే రివర్స్ అనమాట. ఒకప్పుడు లేని వాళ్ళు ఇప్పుడు మంచి స్థాయిలో ఉండి, ఒకప్పుడు బాగా స్థాయిలో ఉండి ఇప్పుడు కూడా స్థాయిలోనే ఉన్నారు యువతల వాళ్ళు అనుకోండి. వాళ్ళకి వీళ్ళంటే కూడా పడదు. ఎందుకు? కింద స్థాయిలో నుంచి వచ్చిన వాళ్లే కదా. వీళ్ళు మొదటి నుంచి మంచి స్థాయిలోనే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఈక్వల్ అయ్యారనుకుందాం. అయినప్పుడు మాట్లాడరు, పడదు, రాకపోకలు ఉండవు. ఈ బంధుత్వాన్ని ఏమనాలి? అంటే ఏంటి? మీరు అన్నది అదే. ఉంటేనే వాళ్ళని ఆదరిస్తారా? ఆస్తిపరులైతేనే ఆదరిస్తారా? లేకపోతే ఆదరించరా? లేకపోతే మీరు ఆస్తిపరులైతే మాకేంటి అని గర్వం ప్రదర్శిస్తారా? లేకపోతే మేము కూడా మీకంటే హై స్థాయిలో ఉన్నాం, లేకపోతే మీలాగా సమాన స్థాయికి మేము వచ్చాం, మిమ్మల్ని మేము లెక్క చేయాల్సిన అవసరం ఏముంది అని కూడా బిహేవ్ చేసే బంధువులు ఉన్నారు కదా. కానీ ఇదంతా పక్కన పెడితే బంధుత్వాన్ని మర్చిపోతున్నారు. మనిషి బంధువు ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా అందరూ మట్టిలో కలిసిపోయేవాళ్లే. మరి అలాంటప్పుడు ఈ మధ్యలో ఉన్నవాళ్ళం, మీరు లేని వాళ్ళు, లేకపోతే ఇద్దరం సమానమే, మేమెందుకు మీతో నవ్వుతూ మాట్లాడాలి, మేమెందుకు మీతో మంచిగా ఆదరంగా మాట్లాడాలి అనేటువంటి ఒక గర్వపు బిహేవియర్, ప్రవర్తన అనేది మనిషికి ఎవరికి కూడా మంచిది కాదు. డబ్బు ఎవరు కూడా వాళ్ళతో తీసుకొని వెళ్ళరు. కానీ బంధుత్వానికి విలువ ఇచ్చి రాకపోక అనేది పెట్టుకోవాలి. నేను గతంలో కూడా ఒక వీడియోలో చెప్పాను, పెళ్లి పేరెంటాలకి మీకు ఎంత శత్రుత్వం ఉన్నా సరే పిలుచుకోండి, చక్కగా ఆదరించండి, రండి, కూర్చోండి, తినండి, తాగండి, వాళ్ళు వెళ్ళొస్తా ఉంటే మంచిదండి అని చక్కగా పంపించండి. మీకు స్థాయి తాహత ఉంటే పసుపు కుంకాలు పెట్టుకోండి ఆడవాళ్ళకి. లేకపోతే మంచి హృదయంతో వాళ్ళని సాగనంపండి అని ఒక వీడియోలో చెప్పాను. నేను ఎప్పుడు ఇదే చెప్తాను, ఉన్నా లేకపోయినా బంధువుల్ని పిలవండి. మీరు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే వాళ్ళని పిలవండి. ఆ పిలవటం వల్ల ఏమవుతుందంటే జరిగిన సంఘటనలన్నీ మర్చిపోయి మళ్ళీ వెళ్ళడానికి ముందుకు వస్తారు వాళ్ళు.
కానీ మీరు ఎప్పటికప్పుడు ఈ గర్వపచేష్టలు చేస్తూనే ఉంటే అసహ్యం వేస్తుంది, వెళ్ళబుద్ధి కాదు, వాళ్ళ ముఖాలు కూడా చూడబుద్ధి కాదు. అంటే అప్పుడు మళ్ళీ మనం బంధువులని చెప్పుకోవాల్సిన పరిస్థితి రాదు ఇంకా మనకి. బంధుత్వం ఇంకెక్కడ ఉంటుంది అక్కడ? అంటే మన చేతులతో మన బంధుత్వాలని తెంచేసుకుంటున్నాం. లేదు, మనం అంత అభిమానంగా మనం వెళ్తే వెంటనే పనులు పురమాయిస్తారు. మనం ఒక స్టోరీ కూడా చెప్పుకున్నాం ఇందులో కదా, మేనమామ ఇంటికి వెళ్తే ఆ బాబుని ఎలా హీనంగా చూశారు, ఆ అబ్బాయి మళ్ళీ బాధపడి వెనక్కి వచ్చి తను కూడా ఒక స్థాయిలో నిలబడాలి అని చెప్పి బాగా చదువుకుని మంచి స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళే వీళ్ళ దగ్గరకు వచ్చి అవసరాల కోసం మళ్ళీ రికమెండేషన్ల కోసం వచ్చారు అని చెప్పి మనం విన్నాం ఒక స్టోరీ. అలా ఉంటుందన్నమాట. అంటే అవసరానికి వంగుతారు, అదే అవతల వాళ్ళు కొంచెం స్థాయి తక్కువైతే వీళ్ళు లేచి నిలబడతారు, అవసరానికి మళ్ళీ వీళ్ళు కాళ్ళు పట్టుకుంటారు. అంటే ఏంటి, బంధుత్వాలు అలాంటివా? బంధుత్వం ఉన్నది అందుక, అవసరానికి ఉపయోగపడేది కాదండి. బంధుత్వం అనేది ఒక బంధంతో పెనవేసుకున్నటువంటి బంధాన్ని బంధువు అంటాం. అది రక్త సంబంధం దూరం ఇప్పుడు కరెక్ట్గా ఒక తల్లి బిడ్డలకే పుట్టిన వాళ్ళు డైరెక్ట్ రక్త సంబంధం. అది వెనక్కి వెళ్తే వీళ్ళందరూ బంధువులు ఎలా అయ్యారు? ఎక్కడో రక్త సంబంధమే అలాగా వెళ్ళింది, చైన్ లాగా వెళ్ళింది, అక్కడి నుంచి వచ్చింది ఈ చైన్ అనుకోవాలి కదా. అంత రక్త సంబంధం ఎక్కడి నుంచో రక్త సంబంధం ఉంటూనే ఉంటుంది. మరి కరెక్ట్గా ఒక తల్లికి పుడితేనే రక్త సంబంధం అనుకోవాల్సింది లేదు. ఆ రక్త సంబంధం ఎక్కడో ఉండబట్టే బంధుత్వాలు అనేవి ఉంటాయి. వీళ్ళు మా బంధువులు, పక్కింటి వాళ్ళని మనం మన బంధువులని ఎందుకనము? అది మన రక్త సంబంధం కాదు. బంధువులని ఎవరిని అంటామంటే మనకి బంధం ఉంది, రక్త సంబంధం ఎక్కడో ఉంది కాబట్టి బంధువులు అయ్యారు వాళ్ళు. మా కమ్యూనిటీ, మా బంధువులు, మాకు ఫలానా అవుతారని ఎందుకు చెప్పుకుంటే ఆ బంధం ఉండనే ఉంది. అది ఎందుకు మర్చిపోతున్నారు? అది నేను ఈ ముఖంగా కెమెరా ముఖంగా అందరికీ చెప్పేది ఇదే, తెలుగు ప్రజలందరికీ. బంధుత్వాల్ని వదులుకోకూడదు కాదు, బంధువుల్ని అవమానించకండి. ఎంత లేనివాడైనా సరే నువ్వు పిలిస్తేనే వస్తాడు, కానీ ఆ అభిమానాన్ని చంపుకుని వచ్చి నీ గుమ్మంలో నుంచోడు. నువ్వు ముద్ద పెడతావని, కొత్త బట్టలు ఇస్తావని ఏమి రాడు. కానీ బంధుత్వానికి విలువిచ్చి పిలిచారు కదా అనే పిలవందే ఎవ్వరు వెళ్ళరు, గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా బాధ పెట్టారు, ఎక్కువగా అవమానించారు అని అంటే మీరు కాళ్ళు పట్టుకుని ఎంత స్వీట్గా పిలిచినా కూడా మీ ఇంటికి రాను కూడా రారు వాళ్ళు. అప్పుడు మీరు పిలుచుకోవడానికి బంధువులు ఎవరుంటారు? అంటే మన ప్రవర్తన నిలబెడుతుంది బంధుత్వాన్ని అని నేను చెప్తున్నాను. కాబట్టి వచ్చిన బంధువుల్ని ఎవరిని అవమానించకండి, చక్కగా వాళ్ళ బంధుత్వాన్ని ఇప్పుడు బంధువులే తగ్గిపోయారు, ఉన్న బంధుత్వాన్ని నిలబెట్టుకుంటే మనకి 10 ఫ్యామిలీస్ అన్న నిలబడతాయి. వచ్చిన వాళ్ళని నీకేముందిరా, నువ్వేం చేయగలవురా, నువ్వు ఈ జన్మకి ఒక స్థాయికి నువ్వు రాలేవురా, నువ్వు నా అంత అవ్వాలంటే 10 జన్మలు ఎత్తాలిరా అని మాటలతో దెప్పిపొడిచే వాళ్ళు ఉన్నారు. మగవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళేమో ఇంకో దాంతో కొలుస్తారు, నగలని అవని ఇవని, అందాలని, రంగులని, పొడుగులని. ఈ పొడుగ్గా ఉన్నాళ్ళు, తెల్లగా ఉన్నాళ్ళు, నగలున్నాళ్ళు, ఈ వీళ్ళకే బంధుత్వాలు ఉంటాయా? అవి లేని వాళ్ళకి బంధుత్వాలు ఉండవా? పోనీ అవన్నీ ఉంటే మాత్రం వేరే విధంగా ఉంటే వాళ్ళు వీళ్ళకి సెట్ కారా? అంటే అందరూ నీలాగా ఉంటేనే నీకు సెట్ అవుతారా? ఈ బుద్ధి జ్ఞానంతో ప్రవర్తించుకోవాలి నవీన గారు. లేకపోతే బంధుత్వానికి విలువ లేదు. బంధం ఉంది కాబట్టి బంధువులు అయ్యారు. నువ్వు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించావంటే ఎవరు రారు.